చాణక్య నీతి సుధలో 44వ రోజైన ఈ రోజున మనకు మనవాళ్ల బాధ్యతను తెలియజేస్తూనే శత్రువు విషయంలో కూడా ఒక అద్భుతమైన వ్యూహాన్ని గురించి చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. సుకూలే యోజయేత్ కన్యాం పుత్రం విద్యాసు యోజయేత్ వ్యసనే యోజయేత్ శత్రుం మిత్రం ధర్మే నియోజయేత్ అని చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో 4 అతి ముఖ్యమైనటువంటి పాత్రలను ఎలా పోషించాలో చాణక్యుడు తెలియజేస్తున్నారు. తన కుమార్తెను కేవలం ధనవంతుడికి కాకుండా ఉత్తమమైనటువంటి వంశం సంస్కారం ఉన్న కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే సంస్కారం ఉన్నటువంటి చోటనే ఆడపిల్ల గౌరవింపబడుతుందని మొట్టమొదటి సూత్రంగా చెప్తున్నారు. రెండవది, కుమారుడికి కేవలం ఆస్తులు ఇవ్వడమే కాదు, అతడిని నిరంతరం విద్యలో నిమగ్నం అయ్యేలాగా పెంచాలని చెప్తున్నారు. విద్య అనేది ఎవరు కూడా దొంగలించలేనటువంటి ఆస్తి. అదే అతడికి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుస్తుంది అని చెప్తున్నారు. మూడవది, శత్రువును బలహీనపరచడమే సరైన వ్యూహంగా చెప్తున్నారు. ఆ శత్రువు తన వ్యసనాల్లో లేదా అనవసరమైనటువంటి పనుల్లో మునిగి ఉండేలా చేస్తే వాడు ఇతరులకు కీడు చేసేటువంటి శక్తిని కోల్పోతాడు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి సామాజిక రక్షణగా చాణక్యుడు చెప్తున్నాడు. ఇక నాలుగవది, స్నేహితుడు తప్పు చేస్తుంటే వారించి అతడిని ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనటువంటి పనుల వైపే నడిపించాలి. మంచి మిత్రుడైతే తన స్నేహితుడిని ఎన్నటికీ కూడా పతనం కానివ్వడు. కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూనే మిత్రుల పట్ల ఎలా వ్యవహరించాలో కూడా తెలిసి ఉండడమే నిజమైనటువంటి సామాజిక విజ్ఞతగా చాణక్యుడు తెలియజేస్తున్నారు. స్వస్తి.